అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 30వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 30 నుంచి 37 వచనాల వరకు బ్రదర్ యోగానంద్ లీడ్ చేస్తారు మనకి ఉత్తరపతి చిత్రాలు. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 30 నుంచి 37 వచనాలు, 36, 37 కలిపినే గనక కలిపి చదువుకుందాం. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుడు కుళ్ళు పట్ట నీయవని చెప్పుచున్నాను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన శరీరం అందరూ కనుక మన పితరుల యొద్ద నుండి దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. ఈ వారం మనం యానివర్సరీ వారంలో ఉన్నాం కదా. జూలై 1, 2012 సంవత్సరంలో ఈ యొక్క గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ పరిచర్య ప్రారంభించడం జరిగింది. అదే రీతిగా మరి జూన్ 1, 2001 సంవత్సరంలో నేను మినిస్ట్రీకి రావటం జరిగింది. సో ఆబ్వియస్గా మినిస్ట్రీకి వచ్చి ఇప్పటికీ 23 సంవత్సరాలు దేవుడు కృప చూపించాడు. అలానే మరి సంఘముగా మరి 12 సంవత్సరాలు కూడా దేవుడు ఎంతో కృప చూపించి మరి సంఘాన్ని ఆయన స్థాపించాడు, ఆయన విస్తరింపజేస్తున్నాడు. ఇంకా రాబోయే దినాల్లో కూడా మరి ఇంకా దేవుని కొరకు బలమైన కార్యాలు మనం చేయనట్లుగా మనం సిద్ధపరచుకోవటానికి ఈ వారంలో మరి వెనక్కి తిరిగి చూస్తూ ముందుకి వెళ్తున్నటువంటి ఈ క్రమంలో మరి సంఘముగా, పరిచర్యగా, లేదంటే వ్యక్తిగతంగా మనము ఏ రకంగా మరి దేవుని పరిచర్యలో ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాలు మనము ఆలోచిస్తున్నటువంటి వారంలో మరి కాన్ఫరెన్స్కి మరి కిక్ స్టార్ట్గా ఉండటానికి ఈ వాక్య భాగాన్ని నేను చూస్ చేసుకోవటం జరిగింది. ఈ వాక్య భాగం గనక మనం గమనించినట్లయితే ఇది పౌలు తన మొట్టమొదటి మిషనరీ జర్నీలో ఆయన చేసినటువంటి ప్రసంగం, మొట్టమొదటి రికార్డ్ చేయబడినటువంటి ప్రసంగం ఇది. దేవుని వాక్యంలో మరి అంతకుముందు ఆయన ఇంకా ప్రసంగాలు చేస్తుంటాడు, కానీ మరి ఎందుకో ఈ ప్రసంగం అనేటువంటిది ఇది రికార్డ్ చేయబడింది. యూదులను ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి ఈ ప్రసంగంలో యూదులతో ఆయన మాట్లాడుతున్నాడు గనుక దేవుడు ఏ రకంగా యూదులను నడిపించుకుంటూ వచ్చాడు, ఈ క్రమంలో మెస్సయ్యగా యేసుప్రభువారు తన యొక్క పనిని ఎట్లాగా నిర్వర్తించాడు అనేటువంటి విషయాన్ని లేఖనానుసారంగా ఆయన బోధిస్తూ వస్తున్నప్పుడు ఆయన దావీదు యొక్క జీవితాన్ని సమ్మరైజ్ చేసి ప్రస్తావించడం జరిగింది. ఒక్క మాటలో
దావీదు యొక్క జీవితాన్ని ఆయన సమ్మరైజ్ చేసి ఆయన మాట్లాడినటువంటి మాట కదా. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి, ఆ ఒక్క మాటలో నుండి ఉదయకాల సమయంలో దావీదు యొక్క జీవితం నుండి కూడా హౌ టు సర్వ్ అవర్ ఓన్ జనరేషన్ అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రధానంగా దావీదు యొక్క జీవితాన్ని రెండు రకాలుగా పౌలు ప్రజెంట్ చేస్తున్నాడు. ఒకటి రిజరెక్షన్ కాంటెక్స్ట్లో దావీదు యొక్క జీవితాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. కారణం ఏంటంటే రిజరెక్షన్ గురించి మెస్సియానిక్ సామ్లో మొట్టమొదటగా రాసినటువంటి వాడు దావీదు. 16వ కీర్తన 10వ వచనంలో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని దావీదు ప్రవచనాత్మకంగా మాట్లాడినటువంటి మాట, అది యేసు ప్రభు యొక్క మరణము పునరుద్ధానము గురించినటువంటి మాటగా మనం గమనిస్తాం. అయితే పౌలు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, దావీదు ఏదైతే మాట మాట్లాడాడో పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని ఆయన రిజరెక్షన్ గురించి మాట్లాడాడో మీరు చూశారు కదా. దావీదు సమాధి మీ కళ్ళ ముందు కనపడతా ఉంది. ఆయన ఆల్రెడీ ఆ సమాధిలో డీజనరేట్ అయిపోయాడు. కానీ మరి ఈ మాట ఎవరి గురించి తెలియజేయబడతా ఉంది? దావీదు గురించి తెలియజేయబట్టలేదు కదా. దావీదు ఈ మాట మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ మాట నెరవేరింది దావీదు జీవితంలో కాదు. కారణం ఏంటంటే దావీదు మన కళ్ళ ముందే ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆ సమాధి ఇంకా అక్కడే ఉంది అనేటువంటి విషయాన్ని దావీదు జీవితం నుండి ఆయన ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ మాట ఎవరి గురించి తెలియజేస్తూ ఉంది అంటే యేసు ప్రభువు వారి గురించి. కారణం ఏంటంటే మరణించినటువంటి వారిల్లో ప్రథమ ఫలముగా మొట్టమొదటిగా మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి వాడు ఈ మానవ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి దావీదు ఎవరి గురించి మాట్లాడాడు? తన మరణం గురించి మాట్లాడలేదు, కానీ యేసు ప్రభు యొక్క మరణం గురించి ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని ముందు దావీదు మాట్లాడటం దావీదు గురించినటువంటి ఆ కీర్తన ప్రస్తావించడం జరిగింది. కాబట్టి దావీదు రాసినటువంటి ఆ మాట నుండి యేసు ప్రభువారు పునరుద్ధానమైనటువంటి మెస్సియా అనేటువంటి విషయాన్ని పౌలు అక్కడ డిక్లేర్ చేస్తూ ఆయన మాట్లాడాడు. అదే సందర్భంలో దావీదు యొక్క జీవితాన్ని సమరైజ్ చేస్తూ ఒక్క వచనంలో దావీదు గురించినటువంటి ఆ మాటను గనక మనం గమనిస్తే అది ఒక్క వచనమే, కానీ ఆ వచనంలో దేర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ డేవిడ్స్ లైఫ్. ఆ 3 ఆస్పెక్ట్స్ని కూడా ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని పౌలు ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక్క సెంటెన్స్లో డేవిడ్ యొక్క లైఫ్ని సమ్మరైజ్ చేస్తున్నాడు. మీరు గమనించారా? మన జీవితం గనక మన జీవిత కాలం అంతా కూడా గమనిస్తే రేపు నిత్యత్వంలో దేవుని ముందు మనం నిలబడినప్పుడు ఆయన సమ్మరైజ్ చేసి ఒక్క స్టేట్మెంట్లో చెప్తాడు మన జీవితం అంటే ఏంటో. నా మాట మీకు అర్థమవుతుందా? మన గురించి గంటలు మాట్లాడక్కర్లేదు. మన జీవితం గురించి కనుక సమ్మరైజ్ చేసి ఒక్క స్టేట్మెంట్లో చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు మన గురించి ఏం చెప్తాడు? మన దేవుని వాక్యంలో కనుక గమనిస్తే అనేక మంది భక్తుల జీవితాలు ఒక్క వచనంలోనే సమ్మరైజ్ చేయబడినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. సో ఆబ్వియస్గా దేవుని ముందు మనం నిలబడినప్పుడు మన జీవిత పుస్తకం తెరవబడుతుంది. ఆ జీవిత పుస్తకానికి ఒక టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్లే ఈ వచనం. నా మాట మీకు అర్థమవుతుందా? మన ప్రతి ఒక్కళ్ళ జీవితం గురించి ఒక్కొక్క పుస్తకం ఉంటుంది ప్రభు దగ్గర. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి పేర్లు లిఖితమై ఉంటాయి. అది జీవ గ్రంథం. అలానే మనకందరికీ కూడా మన జీవితం అంతా కూడా సమ్మరైజ్ చేస్తూ దేవుడు ఒక్కొక్క పుస్తకాన్ని రాసి పెట్టాడు. ఆ పుస్తకానికి ఒక్కొక్క టైటిల్ ఇచ్చాడు ఆయన.
నా మాట మీకు అర్థమవుతుంది. ఆ టైటిల్ ఏంటో మనకి తర్వాత తెలుస్తుంది ప్రభువుని మనం కలుసుకున్నప్పుడు, రైట్? అయితే ఈ ఉదయకాలం ఆలోచించండి, మన జీవితాన్ని కనుక సమ్మరైజ్ చేస్తే పరిశుద్ధాత్ముడు మన గురించి ఏం మాట్లాడతాడు? వాట్ ఈజ్ అ వన్ స్టేట్మెంట్ దట్ హీ కెన్ స్పీక్ అబౌట్ సమ్మరైజింగ్ అవర్ హోల్ లైఫ్? మనం జీవించేటువంటి 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు. దావీదైతే 70 సంవత్సరాలు జీవించాడు. ఈ 70 సంవత్సరాల జీవితాన్ని సమ్మరైజ్ చేసి అద్భుతంగా పరిశుద్ధాత్ముడు ఒక్క వచనంలో 3 విషయాలు పొందుపరిచాడు. ఒకటి, గాడ్స్ పర్పస్, దేవుని సంకల్పం. రెండవది, గాడ్స్ సర్వీస్, సేవ చేసి. మూడోది, గాడ్స్ పీపుల్, తన తరము వారికి. అమ్మ, జీవితంలో మనం ఏం అచీవ్ చేసామనేటువంటిది 3 విషయాలేనమ్మా. దేవుని ముందు నిలబడినప్పుడు ఈ 3 విషయాలే. మిగతా ఎంత పక్కకి వెళ్ళిపోతాయి. నీ ఉద్యోగం గురించి ఎవడు మాట్లాడు, నీ జీతం గురించి మాట్లాడరు, నీ సంపాదన గురించి మాట్లాడరు, నీ స్టేటస్ గురించి మాట్లాడరు, నీ ఆస్తిపాస్తుల గురించి మాట్లాడరు, నీ పిల్లల గురించి మాట్లాడరు. నీ జీవితాన్ని సమ్మరైజ్ చేస్తున్నప్పుడు దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్. ఆ 3 విషయాలు మీరు కావలసే మీ నోట్స్లో మీరు రాసుకొని మీ జీవితంలో స్టేట్మెంట్స్ రాసుకోండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు దావీదు జీవితంలో ఈ 3 విషయాలు మనం చూసుకోబోతున్నాం. హౌ డేవిడ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ సెంటెన్స్. మన జీవితాన్ని సమ్మరైజ్ చేసే దీస్ ఆర్ ఓన్లీ ద 3 థింగ్స్. ఇక వేరేవేమి లేవమ్మా. నీ 60-70 సంవత్సరాల జీవితాల్లో మిగతావన్నీ తుడిచిపెట్టుకుపోతాయి, డిలీట్ అయిపోతాయి, ఇరేజ్ అయిపోతాయి. నీ జీవితాన్ని అంతటినీ కూడా క్రోడీకరిస్తే ఓన్లీ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. దాన్ని బట్టే దేవుడు మన జీవితంలో బడా నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి సర్టిఫికేట్ దేని బట్టి ఇస్తాడు? మన డిగ్రీలను బట్టి, మన యొక్క స్టేటస్ను బట్టి, మన స్టేచర్ను బట్టి, మన డబ్బును బట్టి, మన సంపాదన బట్టి ఇవ్వడో. అవి నాన్ సెన్సికల్, దేవునికి పనికిరాని విషయాలు కాదు. విచారం ఏంటంటే పనికిరాని విషయాల కోసం బతుకుతున్నాం మనం. మన జీవితం అంతా పనికిరాని విషయాల కొరకు వెచ్చిస్తున్నాం. అదే గురిలేని ప్రయాణం అంటే. పర్పస్లెస్ లైఫ్ అంటే అదే. దేని కొరకు జీవించాలో, దేని కొరకు తాపత్రయపడాలో, ఏది సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలో దాన్ని వదిలిపెట్టి పనికిరాని విషయాల కోసం మన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. బీ కేర్ఫుల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. ఒకటి, దేవుని సంకల్పం. వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్? నీకు అర్థమైందా దేవుని ఉద్దేశం ఏంటో? నీ ప్లాన్ గురించి దేవుడు మాట్లాడలే, మీ అమ్మ నాయన ప్లాన్ గురించి మాట్లాడలే, మీ అత్తమామల ప్లాన్ గురించి మాట్లాడలే. నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్? కుడ్ యూ ఫైండ్ అవుట్? మీ నోట్బుక్లో కావాల్సిన పక్కన మీరు రాసుకోండి, నా జీవితంలో దేవుని సంకల్పం ఇది అని. రాసుకోగలరా ఈరోజు మీ పుస్తకంలో? ఎంతమంది రాసుకుంటారు? చేతిలో తక్కర్లేదు. ఎంతమంది మీ పుస్తకాల్లో దేవుని సంకల్పం ఎదురుగా వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ రాస్తారు? చెప్పండి. వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్? మీ జీవితాన్ని సమ్మరైజ్ చేస్తున్నప్పుడు ఇప్పటివరకు వాళ్ళు చాలా కాలం బతికారు కదమ్మా, ఇంకెంతకాలం బతుకుతారు? ఒక తరం అంటే ఏంటి? 40 సంవత్సరాలు. చాలామంది జీవితాల్లో 40 సంవత్సరాలు దాటిపోయింది, తరం దాటిపోయింది. అంటే దేవుని వాక్య ప్రకారం మీ జీవితం అయిపోయింది, ఒక తరానికి చాలు. అయిపోయిన తరానికి మీరు ఏం చేశారు? దేవుని సంకల్పాన్ని వాట్ డిడ్ యూ ఫుల్ఫిల్? గాడ్స్ పర్పస్ ఏం చేశాం మనం అయిపోయిన తరానికి? నా మాట మీకు అర్థమవుతుందా? ఇఫ్ సపోజ్ యు ఆర్ అబోవ్ 40, ఒక తరం అయిపోయింది. ఈ తరాన్ని నువ్వు ఎట్లా ప్రభావితం చేసినావు? సో ఈ తరములో దేవుని ఉద్దేశం నీ జీవితానికి ఏంటి?
రాసుకోండి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళైనా మీరు రాసుకోండి, ఐ డోంట్ నో. రెండోది, దేవుని సంకల్పము కనుక్కున్నటువంటి నీవు నేను ఏ రకంగా దేవునికి పనిచేస్తున్నాం. దేవుని సేవ చేయటం అనేటువంటిదమ్మా, ఆ పదము మనకి చాలా ఊత పదం అయిపోయింది. ప్రతి ఒక్కడు దేవుని సేవ చేసేవాళ్ళే, అందరూ దేవుని సేవ గురించే మాట్లాడతారు. మనకు ఆ దేవుని సేవ అనేటువంటి పదం ఎంత చీప్ అయిపోయింది, ఎంత ఊత పదం అయిపోయిందంటే మనం చేసే ప్రతిదీ దేవుని సేవ అనుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటున్నాం. నో 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 నో, దేవుని సేవ అంటే ఏంటి తెలుసా? దేవుని సంకల్పాన్ని నీ జీవితంలో నెరవేర్చడమే దేవుని సేవ. దట్ ఈస్ గాడ్ సర్వీస్. ఫస్ట్ గాడ్స్ పర్పస్ అయితే ఆ గాడ్స్ పర్పస్ని ఫుల్ఫిల్ చేయటం గాడ్ సర్వీస్. నువ్వు అనుకున్న దేవుని సేవ కాదు. మనం అనుకుంటున్నాం పాటలు పాడితే దేవుని సేవ, వాక్యం చెప్తే దేవుని సేవ, సువార్త చెప్తే దేవుని సేవ, ఇవన్నీ దేవుని సేవ నేను కాదంటలేదు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ఉద్దేశాన్ని ఏం నెరవేర్చావు. హౌ డిడ్ యూ డూ గాడ్ సర్వీస్? బై ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. అది దేవుని సేవ. దేవుని ఉద్దేశము, సంకల్పం ఏదైతే నీ జీవితానికి ఉందో దాన్ని నెరవేర్చడం దేవుని సేవ. మూడోది, ఎవరిని అడ్రస్ చేసేది ఇది? ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ పీపుల్. అమ్మా, మన జీవితం పెద్దది కాదు, దేవుని ప్రజలు. మన జీవితం గొప్పది కాదు, దేవుని సంఘం. మనము దేవుని సంఘం మీద లేము, దేవుని సంఘము కింద మనం ఉన్నాం. మనము దేవుని ప్రజల పైన లేం, మనము దేవుని ప్రజల కింద ఉన్నాం. సో ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ పర్పస్, ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ సర్వీస్, అండ్ ఇట్ ఈస్ అబౌట్ గాడ్స్ పీపుల్. ఈ మూడిటిని మన జీవితాల్లో వీ నీడ్ టు థింక్. సంవత్సరాలు గడుచుండగా ఈ మూడు విషయాలు మన జీవితాల్లో ఎట్లాగా నెరవేర్చబడతా ఉంటున్నాయి. ఒక ఆయన అంటాడు, ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ డెత్. మనకి జీవితంలో అత్యధికమైన ఏడుపు వచ్చేది ఎప్పుడు? ఎవరన్నా చనిపోయినప్పుడు. కారణం ఏంటంటే మన జీవితంలో మనం అనుకుంటున్నాము అత్యధికమైన ట్రాజడీ ఏదైనా ఉందంటే ఒక వ్యక్తి మరణించటం. కానీ నేను అంటాడు, ఒక వ్యక్తి మరణించటం అనేటువంటిది ట్రాజడీ కాదు. అంతకంటే భయంకరమైన ట్రాజడీ ఏంటో తెలుసా? లివింగ్ ఏ లైఫ్ వితౌట్ ఏ పర్పస్. ఒక ఉద్దేశము లేకుండా, ఒక గురి లేకుండా, ఒక గమ్యము లేకుండా జీవించేటువంటి జీవితం అంతకంటే భయంకరమైనది. వితౌట్ ఏ రీజన్. ఎందుకు చదువుతున్నావు తెలియదు, ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు తెలియదు, ఏం సాధించబోతున్నావు తెలియదు. యు డోంట్ నో వై యు ఎగ్జిస్ట్. సో జీవితంలో ట్రాజడీ మన మరణము కాదు, దానికంటే ప్రాముఖ్యమైంది లివింగ్ ఏ లైఫ్ వితౌట్ ఏ పర్పస్. ఒక గురి లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా, వితౌట్ అండర్స్టాండింగ్ యువర్ వై. నేను ఎందుకు ఈ లోకంలో నేను జీవిస్తున్నాను, నా జీవితం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నాను అనేటువంటి ఒక క్లియర్ మిషన్ స్టేట్మెంట్ కనుక నీ లైఫ్కి లేకపోతే అది ఇంకా భయంకరమైన ప్రమాదం, నీ మరణం కంటే కూడా. కారణం ఏంటంటే నీ జీవితము అనలైజ్ చేయబడేది నీ పర్పస్ను బట్టి. ఆ పర్పసే కనుక నీకు తెలియకపోతే నీ జీవితాన్ని ఎట్లాగ అనలైజ్ చేస్తారు, నీ జీవితాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? సో దేవుడు మన జీవితాన్ని ఆయన సమ్మరైజ్ చేసేదే పర్పస్ని బట్టి. ఆ పర్పసే మనకి తెలియకపోతే, ఆ పర్పసే మనకి లేకపోతే నీ జీవితం పక్కన ఏం రాస్తావు? వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిఫైన్ వాట్ యువర్ లైఫ్ ఈజ్? నీ జీవితం ఎట్లా డిఫైన్ చేయబోతున్నావు? మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో పుట్టడం,
ఈ లోకంలో పెరగటం, ఈ లోకంలో కాలేజీకి వెళ్ళటం, ఈ లోకంలో ఉద్యోగం చేయటం, ఈ లోకంలో పెళ్లి చేయటం, పెళ్లి చేసుకోవటం, ఈ లోకంలో పిల్లగంటాం, అది పర్పస్ అనుకుంటున్నాం. అది పర్పస్ కాదు. ప్రపంచంలో 700 కోట్ల మంది ఆ పని చేస్తున్నారు. మాట్లాడరేంటమ్మా? ప్రపంచంలో మనకాక ఎంతమంది ఉన్నారు? 700. బతకట్లేదా వాళ్ళు? చదవట్లేదా వాళ్ళు? ఉద్యోగాలు చేయట్లేదా వాళ్ళు? డబ్బులు సంపాదించట్లేదా వాళ్ళు? పెళ్ళి చేసుకోవట్లేదా వాళ్ళు? పిల్లలు కంటలేదా వాళ్ళు? ఆస్తులు సంపాదించట్లేదా వాళ్ళు? అమెరికాలో వెళ్ళట్లేదా వాళ్ళు? ప్రపంచంలో 700 కోట్ల మంది ఆ పని చేస్తున్నారు. ఇక నువ్వు నేను చేసే దాని స్పెషల్ ఏముంది? అది పర్పస్ కాదు. ప్రాబ్లం ఏంటంటే మనం అది పర్పస్ అనుకొని మన జీవితానంతా దానికి వెచ్చిస్తున్నాం. యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్ ఫర్ నాట్ యువర్ పర్పస్. నీ పర్పస్ కానీ దాని కొరకు నువ్వు వేస్ట్ చేస్తున్నావు నీ జీవితాన్ని. అది పర్పస్ కాదు. మానవుడిగా పుట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు జీవించాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు బతకాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు లైవ్లీహుడ్ సంపాదించాల్సిందే. అది మానవునిగా నువ్వు పుట్టినందుకు అది అందరూ చేయాల్సిందే. కానీ ఒకవేళ దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా, మందిరానికి వచ్చేటువంటి వాళ్ళగా మీరు కూడా వాటి కొరకే బతుకుతే యు ఆర్ నాట్ లివింగ్ యువర్ లైఫ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వేం జీవించట్లే. దేవుని కొరకు నువ్వు సాధించేది ఏమీ లేదు. కారణం ఏంటంటే ప్రపంచంలో 700 కోట్లలో నువ్వు ఒకడు అవుతున్నావు. కానీ దేవుని బిడ్డలు దావీదులాగా దే నీడ్ టు స్టాండ్ అవుట్ ఇన్ ద జనరేషన్. ఎప్పుడు నువ్వు దావీదులాగా స్పెషలైజ్ లైఫ్ ఉంటుంది నీకు? గాడ్స్ పర్పస్ కోసం బతుకుతే. నువ్వు కూడా ప్రపంచంలో పుట్టిన 700 కోట్ల మందిలాగా బతుకుతున్నావు అనుకో, నీ పేరు మీద పుస్తకం ఏమి ఉండదు, నీ లైఫ్ యొక్క సమ్మరీ ఏమి ఉండదు. దేవుని దగ్గర నిలబడినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాగా రా పరలోకానికి, అదే పరిస్థితి, అంతకంటే ఇంకేముండదు. బట్ యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత నీ జీవితముని ప్రభావవంతంగా ఎట్లా జీవించబోతున్నావు? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్? అది గనక మనం తెలుసుకోకుండా సామాన్యంగా ఈ లోకస్తుల్లాగా మనం బతికి చచ్చిపోతే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అది ఒక జీవితమేం కాదు, అది అసలు జీవితమే కాదు. ఎవడైనా బతికేది జీవితం ఎందుకు అవుతుందమ్మా? దేవుని కొరకు స్పెషల్గా బతికేది జీవితం అవుతుంది. పౌలు ఈ దావీదు గురించి రాయకముందు 3 తరాల గురించి మాట్లాడతాడు. నేను గతంలో మీకు కొద్ది కాలం క్రితమే గాడ్ ఆఫ్ జనరేషన్స్ వాక్యం చాలా విషయాలు చెప్పాను నేను మీకు. దేవుడు తరాల వెంబడి పనిచేసే దేవుడు. ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, యోసేపు దేవుడను. అంటే కొన్ని తరాల గురించి మాట్లాడతాడు. అబ్రహాము దేవుడు అంటే అర్థం ఏంటి? అబ్రహాము హౌ హీ స్టూడ్ అలోన్ ఇన్ హిస్ జనరేషన్. యాకోబు దేవుడు అంటే అర్థం ఏంటి? యాకోబు తన తరములో ఎట్లాగా నిలబడ్డాడు. ఇస్సాకు దేవుడు అంటే, సో దేవుడు మన జీవితాన్ని చూస్తున్నప్పుడు ఒక తరాన్ని చూస్తాడు. ఈ తరంలో దేవుడు పెట్టాడు. అర్థమవుతుందా? బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నావు, మంచిదే. ఈ తరంలో దేవుడిని పెట్టినప్పుడు, ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు నువ్వు సాధించింది ఏంటి? బికాస్ గాడ్ సీస్ అక్రాస్ జనరేషన్స్. ఈ తరంలో దేవుడు నేను పెట్టాడు, ఒక 60 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. నువ్వు సాధించేది ఆ 60 సంవత్సరాల నీ జీవితకాలంలో నువ్వు బతుకున్నటువంటి తరములో నీ చుట్టూతున్న వారిని నువ్వు ఎట్లా ప్రభావితం చేశావు? పౌలు గారు చాలా అద్భుతంగా 3 తరాల గురించి మాట్లాడతాడు. ఒకటి, ఐగుప్తులోండి బయలుదేరినటువంటి తరం. ఒక రకంగా చెప్పాలంటే 4 పుస్తకాలు కవర్ చేశాడు. ఏది? నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవ్యాకాండం,
ద్వితీయోపదేశకాండం 4 పుస్తకాలు కవర్ అయిపోయినాయి. ఏది? ఒక తరం. ఏదా తరం? ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి తరం. ఈ తరానికి నేను పెట్టిన పేరేంటంటే కలలు కనే తరం. చెప్పండి, కలలు కన్న తరము కానీ కలని సాధించుకోలేకపోయిన తరం ఇది. వీళ్ళందరూ కూడా బయలుదేరినప్పుడు వీళ్ళకున్న కళ ఏంటమ్మా? ఐగుప్తులను బయలుదేరినప్పుడు వాట్ ఈజ్ ఏ డ్రీమ్ కదా? వాట్ ఈజ్ ఏ డ్రీమ్? అందరికీ కామన్ డ్రీమ్ ఉంది. ఏంటా కామన్ డ్రీము? ఐగుప్తులోకి ప్రవేశించాలి. ఆ కళ నెరవేర్చబడిందా? Did they fulfill the dream that they had? అన్ఫార్చునేట్గా మనలో చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. కళలైనే ఉన్నాయి కానీ కళలు నెరవేర్చుకునే సామర్థ్యం కనబట్టలేదు. దీన్ని అన్ఫెయిత్ఫుల్ జనరేషన్ అంటాను. విశ్వాసము లేనటువంటి తరం, దేవుని మాటను నమ్మలేనటువంటి తరం. They had big dreams but no works. పెద్ద పెద్ద కళలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆ కళలు సాఫల్యం చేసుకునేటువంటి ప్లాన్ వాళ్ళ దగ్గర లేదు, మిషన్ వాళ్ళకు లేదు. కాబట్టి ఆ మిషన్లో వాళ్ళు అట్టర్గా ఫెయిల్ అయిపోయారు. అందరూ ఎడారిలో చచ్చిపోయారు. అంటే వాళ్ళ జీవితము దేవుని వాక్యానుసారం చెప్పాలంటే పర్పస్లెస్ లైఫ్. పుట్టారు, బతికారు, తిండి తిన్నారు, సచ్చారు, అంతే వాళ్ళ లైఫ్. ఇదే తరం, కలలు గనే తరం. ఏంటి వాళ్ళ జీవితాన్ని సమరైజ్ చేస్తే పుట్టారు, బతికారు, తిండి తిన్నారు. ఎన్ని పూటలు తిండి తిన్నారమ్మా? 3 పూట్ల 40 సంవత్సరాలు నాన్ స్టాప్ తిన్నారు. ఈడ బతుకు మాట మీకు అర్థం అవ్వాలి. 3 పూట్ల నాన్ స్టాప్గా, మళ్ళీ మధ్య మధ్యలో నాన్ వెజిటేరియన్ ఫుడ్, తిండే తిండి తిన్నారు. ఏ సాధించారు? తిండి తిన్నారు, చచ్చారు, అంతే. ఈ తరం పర్పస్లెస్ జనరేషన్. రెండో తరం గురించి మాట్లాడాడు. యెహోషువ గ్రంథాన్ని లేపడేశాడు ఆ ఒక్క తరంలో. వీళ్ళెవరు? వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నటువంటి తరం. మొదటి తరమేమో వాగ్దానాన్ని సంపాదించలేకపోయిన తరం, రెండో తరమేమో వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న తరం. అఫ్కోర్స్ వాళ్ళ ఫెయిల్యూర్స్ లేవంటే ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వాళ్ళు కంప్లీట్గా కాంక్వెస్ట్ చేశారా? చేయలేదు. వర్ దే విక్టోరియస్? నో. మన యెహోషువ గ్రంథాన్ని కనుక చదివితే అన్ని గోత్రాలు వాళ్ళు యుద్ధం చేయలేదు. అన్ని గోత్రాలకి దేవుడు ఎంతైతే భూభాగాన్ని ప్రామిస్ చేశాడో దాన్ని వాళ్ళు సంపాదించుకోలేకపోయారు. కాబట్టి ముందు తరము తర్వాత తరం కంటే ఒక తేడా ఏంటంటే అట్లీస్ట్ ఎంతో కొంత సాధించారు. నేను అనుకుంటా కనీసం మనం ఈ లిస్టులో ఉంటేనే బాగుండు. మనం గొప్పవాళ్ళం కాకపోవచ్చు, మనం పర్ఫెక్ట్గా మనం చేయకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దేర్ నీడ్స్ టు బి సంథింగ్ డన్ ఫర్ గాడ్. ఈ తరము రెండో తరం యెహోషువ గ్రంథాన్ని మొత్తం సమ్మరైజ్ చేసి చెప్పాడు. యెహోషువ చేత నడిపించబడినటువంటి తరం. వీళ్ళు పోరాటం చేశారు, వీళ్ళు యుద్ధాలు చేశారు, శత్రువులను వీళ్ళు ఓడించారు, బ్యాటిల్ గ్రౌండ్లో ధైర్యంగా నిలబడ్డారు. దేవుని మాటకు లోబడి వాళ్ళు కొంతవరకు వాళ్ళు స్వతంత్రించుకోగలిగారు. అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ దేర్ పర్పస్ స్టేట్మెంట్. కొంతవరకు ఏదైతే దేవుని ఉద్దేశం వాళ్ళ పట్ల ఉందో కంప్లీట్గా చేయకపోవచ్చు, దట్స్ ఓకే. పర్ఫెక్ట్గా చేయకపోవచ్చు, దట్స్ ఓకే. అనేక సందర్భాల్లో వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు, దట్స్ ఓకే. బట్ స్టిల్ ఆ తరాన్ని చూసినప్పుడు దే డిడ్ సంథింగ్, ఎంతో కొంత వాళ్ళు చేశారు.
అయితే మూడో తరం ఉంది, వీళ్ళు ఇంకా భయంకరమైన తరం. మన మాట చెప్పాలంటే వీళ్ళు మనలాంటి వాళ్ళే, సెటిల్ అయిపోయిన తరం. ఏ తరం ఇది? ఈ రోజులో పెద్ద మాట మనకి రోజు పరిచయాలు పడతాయి. ఏమండి పిల్లలు సెటిల్ అయ్యారా? మీ అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, సెటిల్ అయిపోయారా? ఏంటి సెటిల్ అయ్యేది? ఈ తరం ఇది, మూడో తరం. వీళ్ళు సాధించింది ఏం లేదు. వీళ్ళు సెటిల్ అయితే సెటిల్ అయ్యారు ఎక్కడమ్మా? వాగ్దాన దేశంలో. సెటిల్ అయిన వాళ్ళు ఏం చేశారు? వీళ్ళ వల్ల దమ్మిడి ఆదాయం ఉందా? ఏమీ లేదు. సెటిల్ అయిపోయారు. వీళ్ళు సెటిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఐగుప్తు కష్టాలు తెలియదు, అరణ్యంలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలియదు. వాళ్ళకి ఐగుప్తులో బానిసత్వం గురించి వాళ్ళకి తెలియదు, అరణ్యంలో శ్రమల గురించి వాళ్ళకి తెలియదు. కరెక్ట్గా మన పిల్లలు ఈ తరాన్ని చెందుతారమ్మా, జాగ్రత్త పడండి. మీరు కష్టపడినట్టు మీ పిల్ల ఏమైనా కష్టపడ్డా? చెప్పండి, ఎంతమంది చెప్తారు నేను కష్టపడినట్టు మా పిల్ల కూడా కష్టపడ్డారని అంటారా? అసలు ముందు మీరు కష్టపడి వాళ్ళని మీరేమంటారు? పాస్టర్ గారు మేము కష్టపడితే కష్టపడ్డాం కానీ మా పిల్లలు వీళ్ళే ఈ తరం పనికిరాంతరం, పనికిరాంతరం. వీళ్ళు సెటిల్ అయిపోయిన తరం. ఏమా శ్రమ లేకపోతే, ఇబ్బంది లేకపోతే, నేర్చుకోవడం లేకపోతే, అన్నీ మీరు చక్కగా స్పూన్తో నోటికి అందిస్తుంటే ఏం సాధిస్తారు వీళ్ళు? ఏం చేస్తారు వీళ్ళు? అర్థమవుతుందా? ఈరోజు తల్లిదండ్రులుగా చక్కగా పిల్లలకు అందిస్తున్నారు స్పూన్కి పెట్టి. నాయన నీకు కష్టం పడకూడదు అయ్యా, నువ్వు శ్రమ పడకూడదు అయ్యా, ఇదిగో నేను కష్టపడతాను. బీ కేర్ఫుల్. ఇది మూడో తరం. వీడు సాధించిందే లేదు. ఈ మూడు తరాల్లో కొద్దిగా బెటర్ తరం ఏ తరము? యెహోషువ టైంలో ఉన్నటువంటి తరం. వీళ్ళు కొంతవరకు చేశారు, కానీ మిగతా రెండు తరాలు కూడా అబ్సల్యూట్గా ఫెయిల్ అయినాయి. న్యాయాధిపతుల గ్రంథం అంతా మూడో తరం. ఒక్కడైనా పనికొచ్చేవాడు ఉన్నాడా న్యాయాధిపతుల గ్రంథంలో? ఒక్కడైనా దేవుని కొరకు శ్రేష్టమైన పని చేశాడా? దానికి మించి ఎంత భయంకరంగా వాళ్ళు ప్రభు కోసం జీవించారు. బీ కేర్ఫుల్. దీన్ని తప్పుడు బోధల తరం. ఇప్పుడు దావీదు గురించి మాట్లాడటం మొదలెట్టాడు పౌలు గారు. మూడు తరాలు అయిపోయినాయి. మూడు తరాలు వాళ్ళ యొక్క లోటుపాట్ల గురించి మాట్లాడాడు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ తరములో ఏ వ్యక్తి దేవుని కొరకు ప్రభావితం చేయబడ్డాడు? ఈ మూడు తరాల్ని కాంట్రాస్ట్ చేస్తూ ఇప్పుడు నాలుగో తరానికి వచ్చాడు. నాలుగో తరానికి వచ్చి ఇప్పుడు ఏమన్నాడు? దావీదు యొక్క తరం. దావీదు యొక్క తరంలో మూడు ఆస్పెక్ట్స్ని దావీదు యొక్క జీవితంలో హైలైట్ చేశాడు. ఏంటి ఆ మూడు ఆస్పెక్ట్స్? ఒకటి, గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. అమ్మా, దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించింది సెలబ్రిటీస్ అవ్వటం కొరకు కాదు. యు ఆర్ నాట్ హియర్ టు బికమ్ ఏ సెలబ్రిటీ ఇన్ లైఫ్. యు ఆర్ హియర్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు నిన్ను నన్ను కలగజేశాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రణాళికలు, నీ కోరికలు నువ్వు నెరవేర్చుకుంటా ఒక సెలబ్రిటీ అయిపోవటానికి దేవుడు నిన్ను పిలుచుకోలే. దట్ ఈస్ నాట్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ కదా. సొలొమోను నిజంగానే పర్పస్లో ఫెయిల్ అయినటువంటి వ్యక్తి. మనందరికీ చెప్పేటువంటి పాఠం ఏమన్నాడు? ఇదంతయు విన్న తర్వాత
తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. అమ్మా నేనంటాను, కీప్ లైఫ్ సింపుల్. రాత్రే వరల్డ్ కప్లో ఇండియా వాళ్ళు గెలిచారు. నేనైతే గెలిచిందో నిద్రపోయాను. నాకు ఇష్టం క్రికెట్. సరే, మీరు గొప్ప అచీవ్మెంట్ చేసినటువంటి ఏ ప్లేయర్నైనా పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయండి, నువ్వెట్లా సాధించావు ఈ విజయాన్ని అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఐ కెప్ట్ ఇట్ సింపుల్ టు ద బేసిక్స్ అంటాడు. ఏ ప్లేయర్ అయినా మీరు కాదు, ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు వెళ్ళి చూడండి, వెనకాల గొప్పగా సాధించిన ప్లేయర్ని పిలిచి నువ్వు ఏం చేసావురా ఇంత స్పెషల్ వచ్చింది అని అంటే వాడు అంటాడు, ఏం లేదన్న, బేసిక్ సింపుల్. అమ్మా లైఫ్ సింపుల్. మీరు అనవసరంగా లేనిపోయింది రాద్ధాంతం చేస్తున్నారు. రాద్ధాంతం చేయమాకండి. జీవితాన్ని సింపుల్గా పెట్టండి, బేసిక్ లెవెల్లో పెట్టండి. మనమే అనుకుంటాం తెలుసా, ఏదో స్పెషల్ చేస్తే మన జీవితం ఇంకేదో స్పెషల్ అయిపోతుంది అనుకుంటున్నాం. కాదు కాదు, నువ్వు బేసిక్గా బతికితే, నువ్వు సింపుల్గా బతికితే, నువ్వు చేయాల్సింది చేస్తే, నువ్వు చేసేదానికంటే ఎక్కువ సాధిస్తావు. దట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ లైఫ్. దట్ ఈస్ సీక్రెట్ ఇన్ విక్టరీ. వాడు ఎక్స్ట్రాడినరీ విషయాన్ని సాధించడానికి కారణం వాడు ఎక్స్ట్రాడినరీగా బతకలే, సింపుల్గా బేసిక్స్ చేసాడు వాడు. ఏ ప్లేయర్ని పిలిచండి, వాళ్ళని ఇంటర్వ్యూస్ వాళ్ళని తెలుసా, ఐ కెప్ట్ ఇట్ సింపుల్, ఐ కెప్ట్ ఇట్ సింపుల్. డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్, డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్. దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా ఇచ్చాడు, చాలా సింపుల్ గోల్ ఇచ్చాడు, చాలా సింపుల్ పర్పస్ ఇచ్చాడు. నువ్వెందుకు దాన్ని కాంప్లికేట్ చేస్తావు? నువ్వెందుకు ఏదో దానికి మసిపూసి మారడికాయ చేసి ఏందో చేస్తావు? ఎందుకయా చేయమాక. కీప్ ఇట్ సింపుల్, కీప్ ఇట్ టు ద బేసిక్స్. ఏంటా బేసిక్స్? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొని వాళ్ళను. దట్ ఈజ్ ద బేసిక్ థింగ్ ఆఫ్ లైఫ్. నీ జీవితాన్ని గనక ఆ బేసిక్ గనక నువ్వు అటాచ్ చేసి బతుకుతే అద్భుతమైన విజయాలు సాధిస్తావు. డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్. ఆత్మీయ జీవితంలో అమ్మా, ఆ మాటకోసే శారీరక జీవితంలో కూడా కాంప్లెక్స్ థింగ్స్ని చేసేటువంటి వాళ్ళు సక్సెస్ సాధించరు. ఎవరైతే లైఫ్ని సింపుల్గా బేసిక్ థింగ్స్కి కట్టుబడి తమ జీవితాన్ని ముందు తీసుకెళ్తారో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ సక్సెస్ సంపాదిస్తారు లైఫ్లో. అది ప్రాథమిక సూత్రం. మనం ఏం చేస్తామంటే లైఫ్ని సింపుల్గా పెట్టకుండా దాన్ని కాంప్లెక్స్ చేసి, దాన్ని మ్యాగ్నిఫై చేసి లేనిపోని కష్టాలకు గురవుతున్నాం. డోంట్ డూ దట్. కీప్ యువర్ లైఫ్ సింపుల్. సింపుల్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. కీప్ ఇట్ సింపుల్. దేవుడు నా జీవితాన్ని ఎందుకు ఈ లోకంలో తీసుకొచ్చాడు, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు, బేసిక్ థింగ్ అమ్మా. దావీదు యొక్క జీవితంలో దానికి కట్టుబడ్డాడు. ఆయన రాజుగా అయినప్పుడు ఎక్స్ట్రాడినరీగా రాజు అయ్యాడు ఆయన. హీ కెప్ట్ టు ద బేసిక్స్. ఏంటా బేసిక్స్? గొలియాతుని ఎట్లా జయించాడమ్మా? యుద్ధ నైపుణ్యంతోనా, దేవుని యందు విశ్వాసంతోనా? గొలియాతుని చంపడానికి దావీదుకి స్కిల్లా, లేదంటే దేవునితో నడక? మరి మనకేదా నడక? ఎందుకు మనకు సక్సెస్ రావట్లేదు? మనం స్కిల్ని చూసుకొని బతుకుతున్నాం. అమ్మో నా స్కిల్ ఉండాలేమో, గొలియాతుని చంపడానికి స్కిల్ ఉండాలేమో అని చెప్పి వడిసెల రాళ్ళు తీసుకొని ట్రైనింగ్ తీసుకోవడం కాదు. మనం ఏం చేస్తాము చెప్పండి? దావీదు విజయం సాధించాలంటే మనకున్న అవగాహన ఏంటి? ఓహో దావీదు ఆ వడిసెలు విసిరేయటంలో స్కిల్ సంపాదించుతున్నాడు. సో బహుశా ఒక వడిసె తీసుకొచ్చి దానికి కట్టి ఎట్లా కట్టాడు, ఎట్లా తిప్పాలి,
ఎట్లా వదలాలి, ఏ డైరెక్షన్లో వదలాలి, ఏ యాంగిల్లో వదలాలి, నాన్ సెన్సికల్. దావీదు స్కిల్ను బట్టి గొలియాతును చంపలే. దేని చంపాడు? విశ్వాసమును బట్టి. ఎప్పుడైతే విశ్వాసంతో రాయి ఇస్తాడో ఆ రాయి తిన్నగెళ్ళి తగిలేటట్టు ఎవరు చేశారమ్మా? అది సంగతి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ విక్టరీ. ఏం చేయమక్క, కంగారు పడమక్క, నువ్వు ఎక్స్ట్రాడనరీగా బతకక్కర్లే. దేవుని యందు విశ్వాసముతో నువ్వు చేసే చిన్న పనినే దేవుడు గొప్ప విక్టరీ ఇస్తాడు. నిజానికి గొలియాతుని చంపడానికి సౌలు ఎక్స్ట్రాడినరీగా ప్రిపేర్ చేసి పంపించాడు దావీదుని. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రాబ్లం అదే కదమ్మా. లోకంలో ఉన్న ప్రాబ్లం ఏంటి? యూ డోంట్ వాంట్ టు బీ సింపుల్. ఏం చేస్తావు? లాభం లేదురా అబ్బాయి, నువ్వేం పని చేద్దాం అనుకుంటున్నావు? అట్ట ప్రిపేర్ అవుతారా, అట్ట చేస్తారా అని చెప్పి సౌలు ఏం చేశాడు? ఒక శిరస్త్రాణం తీసుకొచ్చాడు, ఒక వస్త్రం తీసుకొచ్చాడు, ఒక పెద్ద ఈడ తీసుకొచ్చాడు. సో దావీదుని ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళటానికి? సింపుల్గానా, కాంప్లెక్స్గానా? దావీదు ఏమన్నాడు? అన్నా నన్ను వదిలిపెట్టే, నాకు ఇవన్నీ వద్దు, నాది సింపుల్ లైఫ్. నా సింపుల్ లైఫ్ ఏంటి? నదికి వెళ్ళాడు, రాళ్ళు ఏరుకొని వచ్చాడు, గొలియాతు నోరు తెచ్చాడు. రే నువ్వేంట్రా నువ్వు? గొలియాతు ముందు పాపం ఫీల్ అయిపోయాడు. కారణం ఏంటి? నేను ఎంత పెద్ద వీరుణ్ణి, ఎంతమందిని భయపెట్టేవాడిని, ఇంత ప్రిపేర్డ్గా వచ్చి నిలబడితే ఈడేంట్రా నన్ను ఇంత తక్కువ చేస్తాడా, కుక్క అనుకుంటాడు ఈ నన్ను అన్నాడు లేదా? ఏమన్నాడు? కుక్క అందరినట్టు దొరుకుతావు నన్ను, అంత సింపులా? దేవునితో జీవితం అంతే సింపుల్. మనమే అనవసరం కాంప్లెక్స్ చేసుకున్నాం. వెళ్ళిపోయి శస్త్రాన్ని తీసుకొచ్చేస్తున్నాం, వెళ్ళిపోయి ఈటెలు తీసుకొస్తున్నాం, వెళ్ళిపోయి డ్రెస్ తీసుకొచ్చేస్తున్నాం. దావీదు ఏమన్నాడు? అన్న ఈ నాకు ఎక్కవు, నా లైఫ్ ఏంటి, నేను వేసుకునే బట్టలు, నేను వాడే, దిస్ ఈజ్ మై లైఫ్, సింపుల్ లైఫ్. తీసుకున్నాడు, వెళ్ళాడు. చెప్పండి, కాంప్లెక్స్గా విజయం సాధించాడా, సింపుల్గా విజయం సాధించాడా? ఎన్ని దెబ్బలు పోను, కనీసం 2-3 సార్లు గురి చూశాడా? ఒక్కసారే గురి చూశాడు. కారణం ఏంటి? వెన్ యూ స్టిక్ టు ద బేసిక్స్, గాడ్ విల్ ఫైట్ ఆన్ యువర్ బిహాఫ్. అమ్మా, విజయం వచ్చేది నీ స్కిల్స్ని బట్టి కాదు, విజయం వచ్చేది దేవుని బట్టి. దేవుడు నీ పక్షంగా ఉండి ఆయన నీకు విజయం ఇవ్వాలంటే ఆయన చెప్పింది నువ్వు చేయి. అప్పుడేం చేస్తాడు ఆయన? నువ్వు అనుకున్నటువంటి గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మనము సింపుల్గా బతకాలి, దేవుడు ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాడు. మనం ఎక్స్ట్రాడినరీగా బతకక్కర్లేదు. మనం ఎక్స్ట్రాడినరీగా మన జీవితాన్ని మనం కాంప్లెక్స్ చేసుకోవద్దు. కీప్ ఇట్ సింపుల్, కీప్ ఇట్ ఈజీ. దావీదు యొక్క జీవితాన్ని దేవుడు అసలు ఆయనకు ఉద్దేశాన్ని నిర్దేశించడానికి కారణం ఏంటి? ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసి. చూసారా, ఒక తరం అయిపోయింది సౌలు రాజయ్యి సాధించింది ఏమన్నా ఉందా? ఒక్క విషయం చెప్పండి అమ్మా నాకు. 40 సంవత్సరాల్లో దేవుడు సౌలుని సింహాసనం మీద కూర్చోబెడితే ఆయన దేవుని కొరకు సాధించిన ఒక్క విషయాన్ని నాకు చెప్పండి. అయిపోయిన తరం. When you are useless to the generation, God will remove you. There is no fun in keeping your life. సౌలు 40 ఏళ్ళు పరిపాలించాడు, దేవుడు 40 ఏళ్ళు టైం ఇచ్చాడు. ఏం సాధించాడు సౌలు? ఏం చేశాడు సౌలు? దావీదు కూడా 40 ఏళ్ళు పరిపాలించాడు. దావీదు ఒక టీనేజర్ నుండి దేవుని కొరకు బతికాడు. అంటే దాదాపు 50 సంవత్సరాలు దావీదు దేవుని కొరకు బతికాడు. తన తరంలో దావీదు సాధించిందెంత, తన తరంలో సౌలు సాధించిందెంత? అసలు కంపేర్ చేయగలుగుతారు మీరు రెండింటికి? పోయినాయి అమ్మ తరాలు పోయినాయి.
అందుకే ప్రభు ఏమన్నాడు, వెన్ యు బికమ్ యూజ్లెస్ టు యువర్ జనరేషన్, నీ తరముకి నువ్వు ఉపయోగపడకపోతే దేవుడు ఏం చేస్తాడు, అతనిని తొలగించి. అమ్మా జాగ్రత్త గమనించండి, నీకు పని ఇచ్చేది దేవుడే, నీ పనిని తీసివేసేది కూడా దేవుడే. ఎవడెవడు నీకు పని ఇచ్చేది కూడా దేవుడే, పని నుండి తొలగించేది కూడా దేవుడే. ఎప్పుడు తొలగిస్తాడు పని నుండి? వెన్ యు డిడ్ నథింగ్ టు ద జనరేషన్, వెన్ యు బికమ్ యూజ్లెస్ టు ద జనరేషన్. దేవుడు ఎలకాలం పనిలో పెట్టుకోడమ్మా. నీ నుండి ఆయనకి దమ్మిడి ఆదాయం లేకపోతే తన పని కొరకు నేను ఎందుకు పెడతాడో, రిమూవ్ చేసి పడేస్తాడో. అందుకే సౌలు ఏం చేశాడు, తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని. జాగ్రత్త గమనించండి, దావీదు జీవితంలో దేవుడు ఆయన కాన్ఫిడెంట్గా చెప్పిన విషయం ఏంటి? అతడు నా ఇష్టానుసారైన మనుష్యుడు. దేని బట్టి ఇష్టానుసారయ్యాడు చెప్పండి? దేని బట్టి దేవునికి ప్రీతికరంగా తయారయ్యాడు. ఎందుకు దేవునికి ఇష్టంగా తయారాడు? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దావీదు తన జీవితాన్ని సింపుల్గా పెడతాడు. ఏంటో తెలుసా సింప్లిసిటీ అంటే? వెన్ యూ ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. సౌలును దేవుడు తొలగించాడు. కారణం ఏంటి? దేవుని ఉద్దేశాన్ని ఒక్కటి చేయలే. దేవుడు ఒకటి చేయమంటే ఇంకోటి చేశాడు. పోనీ ఇంకోటి చేసినాడు, తప్పు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. తన తప్పుని సమర్థించుకున్నాడు. సో ప్రభు ఏం చేశాడు? నువ్వు తప్పు చేసావు, నువ్వు నా మాట వినలేదు. పోనీ మాట వినకుండా నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు పశ్చాత్తాపడ్డావా? నువ్వు పశ్చాత్తాపడలేదు. నీ తప్పు నువ్వు సమర్థించుకున్నావు, కాబట్టి నీ వల్ల నాకు ఉపయోగం లేదు అని పక్కన పడేసి దావీదుని తీసుకొచ్చాడు. దావీదుని తీసాడానికి ఒకే ఒక్క కారణం, సౌలుకి దావీదుకు ఉన్నటువంటి ఒకే ఒక్క తేడా ఏంటంటే, సౌలు దేవుని మాట వినలేదు, దావీదు దేవుని మాట తోచా తప్పకుండా విన్నాడు. ఆ మాట పరిశుద్ధాత్ముడే అన్నాడు. ఏమన్నాడు? దావీదు ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా విషయములో తప్పితే ఆ ఒక్క విషయంలోనే దేవుని మాటలో ఫెయిల్ అయ్యాడు దావీదు. మిగతా అన్ని విషయాల్లో యథార్థముగా నడుచుకున్నాడు. యథార్థంగా నడుచుకోవటం అంటే ఏంటి? దేవుని మాటను ఉన్నది ఉన్నట్టు ఫాలో అయ్యాడు. దట్ ఈజ్ సింపుల్ లైఫ్. When you live simply for God, God will do extraordinary things. మనం ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయక్కర్లేదు, మన ద్వారా దేవుడు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేస్తాడు. ఎప్పుడు? when you stick to the basics in life. What is the basic in life? దేవుని మాట వినటం, అది బేసిక్. ఉదయకాల సమయంలో దావీదు గురించి దేవుడు రాసినట్లు మీ నోట్బుక్లో మీ పేరు రాసుకొని దేవుడు అదే స్టేట్మెంట్ మన గురించి ఇస్తాడా? ఏమా? అతడు ప్లేస్లో మీ పేరు రాసుకోండి. ఎవరి పేరు వాళ్ళు రాసుకోండి. అతడు అనే ప్లేస్ ఉంది కదా, నేను మీకు హైలైట్ చేసి పెట్టాను. అతడు అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకొని మన జీవితాన్ని దేవుడు చూసినప్పుడు అట్లాంటి స్టేట్మెంట్ ఆయన ఇస్తాడా? సో అండ్ సో పాస్టర్ కిరణ్ నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దేవుడు చెప్తాడా మాట? మాట్లాడరేంటమ్మా? చెప్తాడా దేవుడు? అది బేసిక్స్ కట్టుబడి బతకటం అంటే. దావీదు గొప్ప గొప్ప సక్సెస్ చూశాడమ్మా. ఎక్స్ట్రాడినరీ సక్సెస్. ఎక్స్ట్రాడినరీ సక్సెస్ సాధించడానికి కారణం ఏంటంటే ఆయనకి ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయని కాదు. హీ కెప్ట్ లైఫ్ టు ద బేసిక్స్. బేసిక్ ఏం చెప్పండి? ఆ స్టేట్మెంట్లో మీ పేరు పెట్టుకొని మీరు చూసుకోండి. ఒకవేళ దేవుడు మన జీవితం గురించి కనుక ఆయన అదే స్టేట్మెంట్ ఇస్తే దావీదు ప్రభావితం చేసినట్టు నువ్వు ప్రభావితం చేస్తావు. ఇంక వేరేదేమి లేదమ్మా, ఇంక వేరేదేమి లేదు. ముందు అక్కడ ప్రారంభించండి. స్టిక్ టు ద బేసిక్స్.
డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్. గాడ్స్ పర్పస్ ఏంటంటే డూ గాడ్స్ విల్. గాడ్స్ విల్లే గాడ్స్ పర్పస్. దేవుని చిత్తం అంటే ఏంటి? 66 పుస్తకాల్లో బయలుపరచబడినటువంటి దేవుని వాక్యము ఈజ్ ఈక్వల్ టు దేవుని చిత్తం. అంతే. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, చెయ్యి, అదే దేవుని చిత్తం. ఏ ఉద్యోగం చేయాలి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, చెయ్యి, అదే. ఏం చదువుకోవాలి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, చెయ్యి, అంతే. దెర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ. అందుకేనంటాను దేవుని చిత్తము నీ క్వైటమే దేవుని చిత్తం అమ్మా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో నువ్వేదైతే నీ మౌన ధ్యాన సమయంలో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అదే దేవుని చిత్తం. దాన్ని చెయ్యి చాలు. నువ్వెప్పుడైతే ఆ విషయాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తావో నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. దేవుడు ఓ పెద్ద డ్రామాటిక్ ఈవెంట్లో దేవుడే మాట్లాడమ్మా. నాతో దేవుడు పెద్ద డ్రామాటిక్ ఈవెంట్లో ఏం మాట్లాడలే. చాలా సింపుల్గా నాకు క్వైటంలో దేవుడు చెప్పాడు. దానికి విధేయత చూపించినప్పుడు ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత దేవుని చిత్తం నెరవేరబడిందా, నెరవేర్చబడలేదా? చెప్పండి, మీరే సాక్ష్యం, నేనెందుకు? అవునా? దేవుడే నాకు పెద్ద డ్రామాటిక్ ఈవెంట్ ఇచ్చాడా? ఏమీ లేదు. ఇట్ ఈస్ సింపుల్ క్వైట్ టైం. నేను అందుకే అంటున్నాను, నీ క్వైట్ టైంలో దేవుని స్వరాన్ని నువ్వు వింటావు. నీ క్వైట్ టైంలో దేవుని చిత్తాన్ని నువ్వు కనుగొంటావు. నీ క్వైట్ టైంలో దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో దానికి గనక నువ్వు సెన్సిటివ్గా ఉండి నువ్వు ప్రతిస్పందించి ఆ వాక్యాన్ని గనక నువ్వు లోబడితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. దట్ ఈస్ బేసిక్. అవర్ డెస్టినీ ఈజ్ నాట్ డిక్టేటెడ్ బై హౌ క్లవర్ ఆర్ స్మార్ట్ వీఆర్. నీ గమ్యము నీ సామర్థ్యాన్ని బట్టి కాదు. ఇట్ ఈస్ డిక్టేటెడ్ బై ద కండిషన్ ఆఫ్ అవర్ హార్ట్. నీ సక్సెస్ నీ స్కిల్ కాదు, నీ హృదయ స్థితి. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్? ఏ హార్ట్ దట్ లవ్స్ గాడ్ అండ్ ఒబేస్ హిమ్. దావీదు హృదయానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? దేవుని మాటను నెరవేర్చినటువంటి వాడు. అంతే. సో నీ డెస్టినీ అనేటువంటిది ఇట్ ఈజ్ నాట్ యువర్ స్కిల్ ఆర్ ఎబిలిటీ. ఇట్ ఈస్ సింపుల్. ఒబే ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చు. సక్సెస్ఫుల్ లైఫ్ అయినా సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అయినా అంతే. రెండోది గాడ్ సర్వీస్. జాగ్రత్త గమనించండి. ఓ ప్రశ్న అడగనేయండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మీకు అర్థమైతే చాలు, దేవుని సేవ గురించి మీకు అర్థమైనట్టే. దేవుడు దావీదుని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడా, ఇశ్రాయేలీయుల్ని దావీదుకి ఇచ్చాడా? నా ప్రశ్న మీకు అర్థమైందా? మళ్ళీ బలి వెలకలేదు, చెప్పండి. దేవుడు దావీదుని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడా, ఇశ్రాయేలీయులకి దావీదుని ఇచ్చాడా? ఏటమ్మా అంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? చెప్పండి, తేడా ఏంటి మీరు గమనించారా? దావీదు గనక దేవుడు ఇశ్రాయేలుని ఇస్తే ఎవరెవరు సేవ చేయాలి? అప్పుడు మాట్లాడరేంటమ్మా? దావీదు గనక ఇశ్రాయేలుని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఎవరెవరు సేవ చేయాలి? ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి దావీదుని ఇచ్చాడు అనుకో, ఎవరెవరికి సేవ చేయాలి? నా మాట మీకు అర్థమవుతుందా? చర్చ్ మన కొరకుందా, మనం చర్చ్ కొరకున్నామా? మాట్లాడరేంటమ్మా?
గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే నాకేమొస్తుంది? పొజిషన్ వస్తుందా? ఆపర్చునిటీ వస్తుందా? అంటే అర్థం ఏంటి? నువ్వు గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ కొరకు పని చేయడానికి ఉన్నావా? గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్తో పని చేయించుకోవడానికి ఉన్నావా? మాట్లాడరేంటమ్మా? ఇది అర్థమైతే చాలు, మన బతుకు మారిపోద్ది. ఇప్పుడు పెద్దది ఏంటి? సంగమా, ఇశ్రాయేలీలా, లేకపోతే దావీదు పెద్దోడా? మేజర్ ఆస్పెక్ట్ ఏంటమ్మా? ఇశ్రాయేల్ జనాంగం. ఇశ్రాయేల్ జనాంగంలో దావీదు ఒక పార్ట్ మాత్రమే. సో ఇశ్రాయేల్ అనేటువంటి ఒక పెద్ద జనాంగాన్ని నడిపించడానికి దేవుడు దావీదు లాంటి చిన్నోడిని ఏర్పాటు చేసుకున్నాడు. సో దావీదుని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలీలు ఆయనకి సేవ చేయటానికి కాదు, ఆయన ఇశ్రాయేలీలకు సేవ చేయటానికి. సర్వసాధారణంగా కింగ్ అనేవాడు ఏం చేస్తాడు? ప్రజలకు సేవ చేస్తాడా? ప్రజలతో సేవ చేయించుకుంటాడా? దావీదు ఏం చేశాడు? తన తరము వారికి. దావీదు రాజుగా ఏం చేసి ఉండొచ్చు? తన తరము వారితో సేవ చేసుకోవచ్చు కదా. ప్రభువు ఒక రాజుని ఏర్పాటు చేసినప్పుడమ్మా ముందు ఆయన ఇచ్చిన హెచ్చరిక అదే. అయ్యా, రాజులు మీరు పెట్టుకోమాకండి. అతడు ఏం చేస్తాడు? మిమ్మల్ని తన రథాల ముందు పరిగెత్తిస్తాడు, మీతో అడ్డమైన చాకిరీ చేయించుకుంటాడు, మీ పిల్లలతో చాకిరీ చేయించుకుంటాడు, మీ ఇంట్లో వాళ్ళని దాసదాసీలుగా పెట్టుకుంటాడు అన్నాడా లేదా? ఇప్పుడు దావీదు దానికి కాంట్రాస్ట్గా ఎట్లాగున్నాడు? దావీదు ఎక్కడైనా ఇశ్రాయేలీల కంటే తను తాను హెచ్చించుకున్నాడా? ఇశ్రాయేలుకు సేవ చేయడానికి ఇష్టపడ్డాడా? అమ్మా, గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మన కొరకు లేదు, మనము గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ కొరకు ఉన్నాం. అది గుర్తుంచుకోండి. మీరు అడగాల్సింది నేను ఈ చర్చ్కి వస్తే నాకేమి ఇస్తారు, నాకేం చేస్తారు కాదు. నేను ఈ చర్చ్కి వెళ్ళి ఏమి చేయగలను, అది సేవ చేయటం అంటే. చర్చ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ టు సర్వ్ యూ, యూ ఎగ్జిస్ట్ టు సర్వ్ ద చర్చ్. మినిస్ట్రీ ఉంది నీ కొరకు కాదు, నువ్వు మినిస్ట్రీ కొరకు ఉన్నావు. మినిస్ట్రీ నీకు సేవ చేయదు, నువ్వు మినిస్ట్రీకి సేవ చేయాలి. చర్చ్ నీకు సేవ చేయదు, నువ్వు చర్చికి సేవ చేయాలి. అది సేవ చేయటం అంటే. దావీదు తన తరము వారికి. మనకు ఒక ప్లాట్ఫామ్ అక్కర్లా, దేవుని పని చేయడానికి మనకి పవర్ అక్కర్లా, మనకి పొజిషన్ అక్కర్లే. మనం అనుకుంటున్నాం నాకు అవకాశం వస్తే ఒక ప్లాట్ఫామ్ ఇస్తే అప్పుడు నేను వచ్చి పని చేస్తా. ప్లాట్ఫామ్ ఇస్తే నువ్వు చేసేదంటే ఎవడేం చేస్తాడు? ప్లాట్ఫామ్ లేనప్పుడు వచ్చి పని చేయి. నాకు పొజిషన్ ఇస్తే నేను వచ్చి పని చేస్తాను. పొజిషన్ ఇస్తే నువ్వేం చేసేది? ఎవడేం చేస్తాడు? పొజిషన్ లేకుండా పని చేయడం నేర్చుకో. దేవుని పని ఏంటి? పొజిషన్లు అక్కర్లే, మనకి ట్యాక్స్ అక్కర్లా, మనకే నేమ్ బోర్డులు అక్కర్లే. నువ్వు చేయగలిగిన పని హృదయపూర్వకంగా చేయి. పొజిషన్ ఉంటేనే పని చేసేవాడు దేవునికి అక్కర్లేదు, టైటిల్స్ ఉంటేనే పని చేసేవాడు దేవునికి అక్కర్లేదు, హోదా ఇస్తేనే పని చేసేవాడు దేవునికి అక్కర్లేదు. కారణం ఏంటంటే సంఘము నీ కొరకు లేదు, నువ్వు సంఘము కొరకున్నావు. ఇఫ్ యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్, గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ టు సర్వ్ యూ. మీరైనా నేనైనా, ఒక సేవకునిగా నేనైనా సంఘానికి సేవ చేయాల్సిందే. నేను మీకు సేవకుడుగా ఉన్నాను కానీ మీ మీద ఆధిపత్యం చేయటానికి లేను. ఐఎమ్ హియర్ టు ఓన్లీ సర్వ్ యూ. అలానే మీరు కూడా ఉన్నది, యు ఆర్ హియర్ టు సర్వ్ ద చర్చ్, బికాస్ చర్చ్ ఈజ్ గ్రేటర్. యాజ్ ఇండివిజువల్ యు ఆర్ నాట్ ఎ గ్రేటర్ ఫెలో. సేవ అంటే అది.
అందుకే దావీదు సేవ చేశాడు ఇశ్రాయేలుకు. ఇశ్రాయేలీలతో సేవ చేయించుకోలే దావీదు. దావీదు క్లాసిక్ ఎగ్జాంపుల్ అమ్మా. దాహం వేసింది, వాటర్ అడిగాడు. వీళ్ళు చాలా ప్రేమించారు దావీదుని. వెళ్ళి ఏం చేశారు? ప్రాణం రిస్క్ తీసుకొని వచ్చి హాయిగా తాగేశాడు ఆ వాటర్. పర్లేదురా అబ్బాయి, మీరు నన్ను భలే ప్రేమిస్తున్నారు రోయ్, మీకు మంచి సర్టిఫికేట్ అన్నాడు దావీదు. ఏం చేశాడు? ఇటువంటి సేవ దేవునికే చెందాలి. ఐఎమ్ నాట్ హియర్, మీ సేవను పొందుకోవడానికి లేను, మీకు సేవ చేయటానికి ఉన్నాను అని చెప్పి ఆ నీళ్ళని ఏం చేశాడు? పారపోసాడు. గుర్తుంచుకోండి, అది గాడ్ సర్వీస్ అంటే. పొజిషన్లు బట్టి చేసేది సేవ కాదు, టైటిల్స్ కోసం చేసేది సేవ కాదు, ప్రామినెన్స్ కోసం చేసేది సేవ కాదు. నువ్వు ఒక సంఘంలో సభ్యుడివైతే సంఘానికి సర్వ్ చేయటం దేవునికి ఇచ్చిన బాధ్యత. అది ఏ కెపాసిటీలైనా, నీకు టైటిల్ ఉన్నా, నీకు పొజిషన్ ఉన్నా, ఏమి లేకపోయినా నువ్వు జీవితాంతం సర్వ్ చేయడానికి ఇష్టపడు, జీవితాంతం పని చేయడానికి ఇష్టపడు. నేను ఎవడు గుర్తించక్కర్లే, నన్ను గుర్తిస్తేనే నేను పని చేస్తా. 10 మంది గుర్తింపు కోసం పనిచేయమాకమ్మా. దానివల్ల దేవుని దగ్గర నీకు ప్రతిఫలం రాదు. మనం ఎగ్జిస్ట్ చేయేది టు సర్వ్ ద పీపుల్. అది చేయండి చాలు. దావీదుకి దేవుడు అప్పగించిన పరిచర్య ఉంది. ఏంటా పరిచర్య? ఫిలిస్తీన్లను చంపటం. ఆ మాటకు వస్తే, ఫిలిస్తీన్లను చంపే పని దేవుడు సంసోనుకి ఇచ్చాడు. కానీ సంసోను అర్ధాంతరంగా ముగించలేదు, సౌలు దాన్ని ముగించలేదు. ఆ పని ఎవరు ముగించాడు? దావీదు ముగించాడు. అంటే దేవుని ప్రణాళిక దావీదు పట్ల, లేదంటే ఇశ్రాయేలీయుల పట్ల ఫిలిస్తీన్లను లేకుండా చేయటం అనేటువంటి పర్పస్కి దేవుడు సంసోను పిలిచాడు. సంసోను ఏమన్నాం అక్కడ? సంసోను పుట్టినప్పుడు ఏమన్నాడు అక్కడ? నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమునది పుట్టినది మొదలుకొని దేవునికి నాజీర్ చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించును అన్నాడా? ఏమన్నాడు? రక్షింప. అన్కంప్లీట్ ఫెలో ఎవడన్నా ఉంటే శాంసన్. అన్కంప్లీట్ ఫెలో. రక్షింప మొదలుపెట్టును అంటే అర్థం ఏంటి? ఎండ్ చేయడు. అందుకే అర్ధాంతరంగా చచ్చిపోయాడు సంసోన్. సౌలు వచ్చాడు. పోనీ సౌలు ఏమన్నా ఫిలిస్తీన్ చంపాడా? చంపలేదు. ఇంక ఈ పనిని ఎవరు ముగించారు? దావీదు ముగించాడు. సో ఇశ్రాయేలుకు దావీదు ఎట్లా సేవ చేశాడు? ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువు బారి నుండి ఇశ్రాయేలును విడిపించడం ద్వారా దావీదు సేవ చేశాడు. రెండోది, క్విక్గా మనం చూస్తే, మందిరానికి కావలసినటువంటి విషయాల్ని సమకూర్చడం ద్వారా దావీదు ఇశ్రాయేలుకు సేవ చేశాడు. అమ్మా, మందిరం కట్టమని దేవుడు చెప్పాడా దావీదుకి? కానీ మందిరము కట్టినటువంటి దావీదు, అంటే దావీదు మందిరం విషయంలో చేసిన ప్రణాళిక ఎన్ని వేల సంవత్సరాలు ఇశ్రాయేలుకు అది మేజర్ ఆస్పెక్ట్ అయింది. నేనంటాను, దట్ ఈజ్ సర్వింగ్ గాడ్. నువ్వు నేను చేసే పని దేవుని కొరకు చరిత్రలో నిలిచిపోవాలమ్మా. మందిరం కొరకు పునాది వేసినటువంటి వాడు దావీదు. లొకేషన్ చెప్పాడు, తర్వాత ప్లాన్స్, మొత్తం ఇంజనీరింగ్ ప్లాన్స్ అన్ని ఎవరు సమకూర్చాడు? ఆ మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించాను. మందిరానికి కావాల్సిన మెటీరియల్ ఎవరు సమకూర్చాడు? దావీదు సమకూర్చాడు. సో మందిరానికి కావలసినవన్నీ కూడా దావీదు సమకూర్చడం ద్వారా ఇశ్రాయేలుకు సేవ చేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇట్స్ అబౌట్ గాడ్స్ పీపుల్. 78వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి. ఎవరిని? దావీదుని. తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై
ఆయన అతనిని రప్పించెను. గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును తీసుకొచ్చి ఇశ్రాయేలుకు దేవుడు కాపరిగా చేసినప్పుడు ఇశ్రాయేలును అద్భుతంగా నడిపించాడు. ఇశ్రాయేలు జనాంగము పొలిటికల్గా కానీ, ఎకనామికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ దావీదు కింద ఫ్లరిష్ అయినట్లు ఏ రాజు కిందైనా ఫ్లరిష్ అయ్యిందా? దావీదు తర్వాత యూదా గోత్రాన్ని ఒక 22 మంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేలు గోత్రాన్ని ఒక 21 మంది రాజులు పరిపాలించారు. టోటల్ 43 కింగ్స్. ఈ 43 మంది రాజులు కూడా స్టాండర్డ్ ఆఫ్ మెజర్ ఎవరయ్యారు? తన పితరుడైన దావీదును అనుసరించి ఈయన చేసుకున్నాడా లేదా? చేయలేదు, తీసిపడే. దేవుడు మెజరింగ్ స్టిక్ ఎవరు పెట్టాడు? దావీదును పెట్టాడు. ఇశ్రాయేలును పరిపాలించమంటే ఇది, ఇశ్రాయేలులకు రాజుగా ఉండటమంటే ఇది. ఇశ్రాయేలుకి రాజుగా ఉండి ఇశ్రాయేలుకు గాడ్స్ పీపుల్ని సర్వ్ చేయటానికి మోడల్ లైఫ్, ఎగ్జంప్లరీ లైఫ్ దావీదుది. ఈ దావీదును చూసి నేర్చుకొని 43 మంది రాజులు దేవుడు చెప్పాడు. ఎవడైతే దావీదు వలె ఇశ్రాయేలుకు సేవ చేసినటువంటి వాడు ఉన్నాడో వాడు ఎక్సెల్ అయ్యాడు. దేర్ వర్ వెరీ ఫ్యూ కింగ్స్. దావీదు చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఒక కొలమానం అయ్యాడు. దేని బట్టి కొలమానం అయ్యాడు? దావీదు నగరాలు కట్టించాడా? ఏమైనా పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టించాడా? పోనీ దావీదు ఏమైనా ఎక్స్ట్రాడినరీ కట్టడాలు కట్టించాడా? హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్లా కానీ ఏమైనా పెద్ద ఎక్స్ట్రాడినరీ గిన్నిస్ బుక్లో నిలిచిపోయే ఈవెంట్స్ ఏం చేశాడా? చేయలే. తన ప్రజలకు సేవ చేశాడు. తన ప్రజలకు సేవ చేసి తన జీవితాన్ని ముగించాడు. అటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సంవత్సరాలు గడుచుచుండగా దిస్ ఈజ్ అవర్ యానివర్సరీ. ఒక చర్చ్కి మనం అటాచ్ అవుతున్నప్పుడు, ఒక మినిస్ట్రీకి మనం అటాచ్ అవుతున్నప్పుడు, లేదంటే వ్యక్తులుగా మనం ఇండివిజువల్గా దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు దేవుని ప్రణాళికను మనం కనుగొనాలి. దేవుని మాటకు మనం లోబడాలి. దేవుని చిత్తాన్ని మనం చేయాలి. మన తరము వారికి మనము సేవ చేయాలి. అలా గనక మనం చేసినట్లయితే దావీదులాగా మన జీవితాలు కూడా ప్రభావవంతమైతే ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వెలుగులో దేవుని సేవించాలంటే దేవుని ప్రజలను సేవించడం నేర్చుకో. దావీదు యొక్క జీవితాన్ని దేవుడు ఎగ్జంప్లరీగా పెట్టాడు. సంవత్సరాలు గడుచుండగా ఎంతకాలమైంది గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చి? చర్చికి నువ్వు సేవ చేసింది ఏమన్నా ఉందా? చర్చికి నువ్వు ఉపయోగపడింది ఉందా? చర్చి నీకు ఉపయోగపడాలని చూస్తున్నావా? దేవుని ప్రజలకు నువ్వు చేసింది ఏమైనా ఉందా? దేవుని ప్రజలతో చేయించుకోవటానికి ఎదురు చూస్తున్నావా? దేవుని వాక్యాన్ని సింపుల్గా ఆయన మాటకు లోబట్టం, బేసిక్స్, సింప్లిసిటీ మన జీవితాల్లో మనం కలుగుంటున్నామా? డోంట్ మేక్ లైఫ్ కాంప్లెక్స్, కాంప్లికేటెడ్ చేసుకోమాక. స్టిక్ టు ద బేసిక్స్. దావీదుని వాడుకున్న దేవుడు, దావీదు యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఆశీర్వదించిన దేవుడు మన జీవితాన్ని కూడా ఆయన దీవిస్తాడు. దావీదుని వాడుకున్న దేవుడు మనం కూడా వాడుకుంటాడు. ప్రొవైడెడ్ దావీదు చేసిన పనులు మన జీవితంలో మనం చేస్తే 3 విషయాలు: దేవుని ఉద్దేశం, దేవుని ప్రజలు, దేవుని సేవ. మన జీవితం అంతట్లో ఈ 3 ప్రాముఖ్యమైనవి.
ఆలోచిద్దాం, దేవునికి మనం అప్పగించుకుందాం. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. సంవత్సరాలు జరుగుతుండగా మా జీవితాల్లో ప్రభా నీ కొరకు ఎట్లా జీవిస్తున్నామో, నీ మాటకు మేము ఎట్లా లోబడుతున్నామో, నీ ఉద్దేశాలు మా జీవితాలు అట్టమే నెరవేరుస్తున్నాము, నీ ప్రజలకు మేము ఎట్లాగా సేవ చేస్తున్నాము, మా జీవితాలు ప్రభా కనికరించండి, సరిచేయండి. దావీదు వలె మా జీవితాలు, మా తరములో నీవు మాకిచ్చిన ఆయుష్ కొలది నీ కొరకు బలంగా జీవించటకును పనిచేయటకును ప్రభా సౌలు వలె తొలగించబడకుండా నీవు మాకు అప్పగించిన పని అంతా కూడా ప్రభా నమ్మకంగా మేము చేయడానికి, బేసిక్స్కి ప్రభా మేము కట్టుబడి మేము జీవించడానికి, తద్వారా నీవిచ్చేటువంటి ఎక్స్ట్రాడినరీ విక్టరీస్, ఎక్స్ట్రాడినరీ సక్సెస్ మా జీవితాల్లో ప్రభా మేము అనుభవించడానికి దేవా మీరు కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా క్షమించకాలను క్షమించండి, వంశంలో తెగ దుష్టుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. మా మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. ఒకనొక పలుకు.